నెక్స్ట్ కుడి మరియు ఎడమ ఒడ్డు ఉపనదుల నుంచి వచ్చే నీటితో విస్తరించి గంగా నది పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు తూర్పు వైపుకు ప్రవహిస్తుంది. మనం ఇక్కడ మ్యాప్ చూద్దామండి, అర్థమవుతుంది. ప్లస్ ఇది గంగా డెల్టాకు గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశంగా చెప్పుకుంటాము ఈ పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి ఈ ఫరక్కా సంబంధించి. ఓకేనా, గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రదేశంగా చెప్పుకుంటాం పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా అండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నది ఒకసారి మ్యాటర్ చూసుకుందాం. ఇక్కడ నది ఏమవుతుందంటే 2 పాయలుగా చీలిపోతుందండి. ఒకటి ఏంటంటే భాగీరథి హుగ్లీ డెల్టా మైదానాలను గుండా దక్షిణ దిశగా ప్రవహించి అంటే ఈ విధంగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకొకటి ఏంటి, ప్రధాన జలభాగం దక్షిణ దిశగా ప్రవహించి బంగ్లాదేశ్ ఉంది కదా దాంట్లోకి ప్రవహిస్తుందండి. ఇక్కడే దాన్ని ఏమంటామంటే బ్రహ్మపుత్ర నది అని అంటాం. ఈ గంగా నది అక్కడ మనకు ప్రవహించే దాన్ని ఏమంటాం బ్రహ్మపుత్ర నది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒకటేమో బ్రహ్మపుత్ర నది ఇలా వెళ్తుంది, ఇంకొకటేమో మనకి కింది వైపుకి వచ్చేస్తుంది అనమాట. ఈ గంగా బ్రహ్మపుత్ర కలిసినటివి ఇలాగా, ఇది బ్రహ్మపుత్ర ఇది గంగా, ఈ రెండు కలిసినటువంటి ఈ సంగమం తర్వాత ఈ కిందికి వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఇచ్చా చూడండి. అటు తర్వాత ఏమవుతుందంట దిగువకు ప్రవహించే ఈ నదిని మేఘన అని చెప్పి పిలుస్తారు. ఈ విధంగా 2 కలుపుకొని ఒక కిందికి రావడం జరుగుతుంది. దీన్నే మనము మేఘన అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కలిసినటువంటిది కదా ఈ ప్రాంతం అంతా మేఘన అనేటువంటిది. ఓకే, ఈ నది అనేది ఇక్కడ మనకు ఇలా ప్రవహించి బంగాళాఖాతం ఉంటుంది కింది పక్క, దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఈ నదుల ద్వారా ఏర్పడేటువంటి ఈ డెల్టానే సుందర్బన్ డెల్టా అని అంటారండి. ఇప్పుడు మనం డయాగ్రామ్ పరంగా చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు గంగా నది చూసినట్టయితే గంగా నది ఇక్కడ మనకు క్లారిటీగా లేదు పీడిఎఫ్ అనేది. గంగా నది అనేది చూసినట్టయితే ఇక్కడ మనకు ప్రవహిస్తుందండి. ప్రవహించేసి ఇక్కడ ఉండేదంతా మనం వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఇలా వెస్ట్ బెంగాల్లోకి ప్రవహించేసి ఫరక్కా అనేటువంటి దాని దగ్గరికి ఇక్కడ ఉంటుంది ఫరక్కా, ఇక్కడ వరకు ప్రవహించేసి దాని నుంచి దక్షిణానికి మళ్ళీపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా 2గా చీలిపోతుందని చెప్పాం కదా, ఈ ఫరక్కా ప్రాంతంలోనే ఇది 2గా చీలిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇలా చీలిపోయి ఇక్కడ కలిసిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది, ఒక విధంగా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఒక 2 పాయలుగా చీలిపోతుందని చెప్పుకున్నాం కదా. ఒకటైతే ఇలాగ మనకు భాగీరథి హుగ్లీ. ఓకేనా, భాగీరథి హుగ్లీ డెల్టా మైదానాలు ఇక్కడ ఉంటాయండి. ఆ మైదానాల గుండా దక్షిణ దిశగా చూసుకుంటే ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇంకొక 2వ పాయ ఏమవుతుందంటే ఇక్కడ మనకు బంగ్లాదేశ్ ఉంటుంది కదా, ఇదంతా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ప్రవహించేసి ఇలా మనకు పైకి ఒకటి ప్రవహిస్తుంది, కిందికి ఒకటి ప్రవహిస్తుంది. ఈ పైకి వెళ్ళి ప్రవహించేదంతా మనకు ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనకు బ్రహ్మపుత్ర నది అని అంటామండి ఇక్కడ మనకు. ఓకే, దాన్నే మనం బ్రహ్మపుత్ర నది అంటాం ఆ పక్క. నెక్స్ట్ ఇలాగా ఒకటేమో ఇలా వెళ్ళిపోయింది. ఓకే, ఈ గంగా కలిసి ఉండేది. ఇలా మనకు ఈ బ్రహ్మపుత్రనే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది కదా. ఒకటేమో కిందికి ఒకటేమో దిగువకు వెళ్ళిపోతుంది గంగా నది సంబంధించి, ఇదేమో పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రవహించేది మనకు బ్రహ్మపుత్రలో అని చెప్పి పిలుస్తామండి అక్కడ. ఇక్కడ మనకైతే కిందికి వెళ్ళేదాన్ని మనం మేఘన అని పిలుస్తామని చెప్పుకున్నాం. ఇది మనకు ఈ మేఘన అనేది ఏంటంటే ఈ గంగా నీటి జలము ఉంటుంది, బ్రహ్మపుత్ర నీటి జలము ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి 2 కలిసిపోయి ఇలాగ బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది. సో ఇక్కడనే మనకు సుందర్బన్ డెల్టా ఇలా మనకు వస్తుంది కదా ఇలాగా. సో ఇక్కడ మనకు సుందర్బన్ డెల్టాలు అనేటివి ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనా, ఇదే మనం చెప్పుకున్నాం చూడండి. డెల్టా యొక్క ఉత్తర భాగంలో ఫరక్కా అనేటువంటిది ఉంటుంది. అదే ఏమని చెప్పుకున్నాం, గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రదేశం అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చినాకనే ఇది ఇంకా కిందికి ఇలా విడిపోయేది. ఓకేనా, ఈ ప్లేస్లోనే ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. డయాగ్రామ్ చూసుకుంటే కదా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇదంతా చూసుకున్నాం. బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది, ఇక్కడ దాన్ని బ్రహ్మపుత్ర అంటారు. అటు తర్వాత దిగువకు వస్తుందని చెప్పాం కదా, ఇదిలో వెళ్తుంది, దాన్నే మనము మేఘన అని చెప్పి పిలిచారు. ఇదో ఈ విధంగా రావడం వల్ల ఇది మనకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే వాటిని మనము ఈ డెల్టా సుందర్బన్ డెల్టా అని చెప్పి అంటాం. ఈ నదుల ద్వారా ఏర్పడేటువంటి డెల్టా. ఓకేనా, ఇది నెక్స్ట్ మనకు ఒకటి ఇచ్చాడండి. చిత్తడి నేలల్లో బాగా పెరిగి సుందరి
ఓకే, చిత్తడి నేలల్లో బాగా పెరిగేటువంటి సుందరి అనేటువంటి చెట్టు నుంచి ఈ సుందర్బన్ డెల్టాస్కి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందినటువంటి డెల్టాగా చెప్పుకుంటాం ఈ సుందర్బన్ డెల్టాస్ని. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా ఏది అని అడుగుతారండి. సుందర్బన్ డెల్టా. రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఇక్కడ నివాసం అనేది ఉంటుందన్నమాట, దానికి ప్రసిద్ధి అండి. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్. గంగా నదికి సంబంధించి చూసినట్టయితే దీని పొడవు, గంగా నది యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 2500 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. ఓకే, సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా అనేది ఉందన్నమాట. జల విభాజక క్షేత్రం అంటే ఏంటి? రెండు నదులని వేరు చేసేటువంటి ఒక హయ్యర్ ప్రాంతం. ఈ పక్క నది ఉంటుంది, ఈ పక్క నది ఉంటుంది. ఇక్కడ హైగా ఉంటుంది కదా, సో కొంచెం ఎత్తులో. దీన్నే మనం జల విభాజక క్షేత్రము అని చెప్పి అంటామండి. వాటర్ డివైడ్ అని అంటాము. ఇక్కడనే మనకి ఏముందంటే ఇక్కడ అంబాలా అనేది ఉందంట. సింధు మరియు గంగా నది, ఈ పక్క ఏమో సింధు నది, ఒక పక్కేమో ఈ పక్కేమో సింధు నది, ఈ పక్కేమో గంగా నది. ఈ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి ఈ జల విభాజక క్షేత్రం వాటర్ డివైడ్ పైన ఏముందంట? అంబాలా అనేటువంటిది ఉంది. అంబాలా నుంచి సుందర్బన్ వరకు ఈ మైదానాలు దాదాపు 1800 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉందంట. అయితే దీని వాలిలో తగ్గుదల అనేది కనీసము 300 మీటర్లు కూడా లేదనమాట. అంటే తగ్గుదల అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడైతే మనకు తగ్గుదల అనేది ప్రతి 6 కిలోమీటర్లకు కేవలం 1 మీటర్ మాత్రమే తగ్గుతుందంట. అందుకే మనకు ఎక్కువగా పతనం అంటే మన అరుగుదల అనేది లేదనమాట. ఓకేనా, ఇది అందువల్ల ఈ నది పరివాహ మార్గంలో చూసినట్టయితే పెద్ద నది వక్రతలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇలా నది అనేది ఇంత వక్రతలు అనేవి కలిగి ఉంటుంది. ఆల్రెడీ మనం ఫస్ట్లో చూసుకున్నాం ఇంట్రొడక్షన్. ఈ నది వక్రతలు అంటే ఏంటి, జల విభాజక క్షేత్రాలు అంటే ఏంటివి, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బ్రహ్మపుత్ర నది అండి. బ్రహ్మపుత్ర నది ఏదైనా సరే, ఇది గంగా, బ్రహ్మపుత్ర, ముందు చెప్పుకున్నటువంటి సింధు. నెక్స్ట్ ఈ లెసన్లో అన్ని నదులు ఎక్కువ వస్తాయండి. ఓకే, గోదావరి, నెక్స్ట్ కావేరి, మహానది, తపతి, నర్మదా, వీటన్నిటికీ సంబంధించి కంపల్సరీ పుట్టినటువంటి ప్రాంతం అంటే జన్మస్థలం ఎక్కడో తెలుసుకోవాలి. ఓకే, ఏ ప్లేస్లో అనేది. నెక్స్ట్ అది ఏ దాంట్లో కలుస్తుంది? బంగాళాఖాతంలోనా, అరేబియా సీనా? బంగాళాఖాతమా, అరేబియా సీనా? మామూలుగా యాక్చువల్లీ చూసుకుంటే పశ్చిమ దిశకు ప్రవహించేటివన్నీ ఓకేనా పోయి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ తూర్పు దిశకు ప్రవహించేటివన్నీ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అది మనకు కలిసేటువంటి ప్రదేశం బంగాళాఖాతంలో అయినా సరే, అరేబియా సముద్రంలో అయినా సరే, ప్రతి నది మనకు కలిసేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దానికి ఉండేటువంటి ఉపనదులు, ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. కింది వాణిలో గంగా నది ఉపనది కానిది ఏది అని ఇస్తాడండి, చూసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ కృష్ణా నదికి సంబంధించి ఉపనదులు అడిగారు. సో ఇలాగ ఉపనదులు కూడా తెలుసుకోవాలి, ఇది మోస్ట్. నెక్స్ట్ వాటి గురించి ఏమైనా ప్రత్యేకత ఉంటే అది చూసుకోవాలి. నెక్స్ట్ వాటి పొడవులు, నది యొక్క పొడవులు అనేటివి చూసుకోవాలి. ఓకేనా, తర్వాత ఆ నది మన భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? నదీ పరివాహక ప్రాంతం అంటాం దాన్నే. ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అది చూసుకోవాలి. మీకు ఇదంతా ఒక షార్ట్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఒకేతా మనం రాసుకుంటే కదా మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం సింధు నుంచి చూసుకున్నాం, సింధు నది గురించి. ఇప్పుడైతే మనం గంగా నది గురించి చూసుకున్నాము. ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూడండి ఇంతవరకు. ఓకేనా, నెక్స్ట్ మనకు అదేవిధంగా ఈ బ్రహ్మపుత్రకు సంబంధించి కూడా రాయడం జరిగింది, నర్మదా. ఓకే, ఈ విధంగా అంతా ఒకే తవన రాసుకుంటే కనుక ఈజీగా మీకు రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవంతా మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ దీని నుంచి అయితే కనుక ఒకటి కంపల్సరీ వస్తుంది. ప్లస్ అదేవిధంగా వీటి యొక్క ఉపనదులు సముద్రంలో ఎక్కడ కలుస్తుంది, ఏ సముద్రంలో కలుస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ హింట్. అంతా మనకు ఉపనదులు ఓన్లీ ఏ దాంట్లో కలుస్తుంది అనేది కూడా ఇచ్చున్నాము. క్వశ్చన్ ఎలా వస్తుందంటే క్రింది వాటిలో ఏ నది బంగాళాఖాతంలో కలవదు, కలవనేది ఏది అని ఇస్తాడు. అంటే అరేబియాలో కలిసేది ఒకటి ఇచ్చేసి మిగతావన్నీ బంగాళాఖాతంలో ఇస్తాడు. ఓకేనా, అలాగే ఇస్తాడు. నెక్స్ట్ గంగా నది ఉపనదులు కానిది ఏది, 1, 2, 3 ఈ 3 ఇచ్చేసి ఒకటి దీన్ని ఇచ్చేస్తాడు. ఓకే, చూసుకోవాలి దానికోసము. ప్లస్ జన్మస్థానాలు చూడండి. జన్మస్థానాలు సింధు నది ఎక్కడ జన్మించింది? మానస సరోవరం సరస్సులో టిబెట్లో మనకు పుడుతుందన్నమాట. ఈ విధంగా ప్రతి నదికి సంబంధించి జన్మస్థానాలు కూడా ఒకసారి నోట్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ మనకి అది ఎక్కడ అది కలిసిపోతుంది, బంగాళాఖాతము, అరేబియా అని చెప్పాం కదా, ఏ ప్లేస్ వద్ద ఏ రాష్ట్రంలో కలుస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. అయితే ఇవన్నీ కొన్నిటికే ఇచ్చారు కానీ అన్నిటికీ ఇవ్వలేదన్నమాట. ఇచ్చిన వాటికి చదువుకోవచ్చు. ఇది ఈ పీడిఎఫ్ అంతా మీకు యాప్లో ఉంది. ఓకే, వాట్సాప్లోను టెలిగ్రామ్లోను కూడా పెట్టున్నాం, చూడండి.
లాస్ట్లో ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి చూద్దాం. బ్రహ్మపుత్ర నది వ్యవస్థ ఇప్పుడు చెప్పుకునేటివన్నీ ఫస్ట్ మనం సింధు నది చెప్పుకున్నాము, తర్వాత గంగా నది చెప్పుకున్నాం, తర్వాత బ్రహ్మపుత్ర నది. చాలా ఇంపార్టెంట్, అన్ని నదుల గురించి చూస్తున్నాం కదా, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా ఈ సింధు గంగా బ్రహ్మపుత్ర నదుల్ని మనం చూసినట్టయితే హిమనీ నదాలు అంటామండి, జీవనదులు. హిమనీ నదాల్లో భాగంగా మనం చూస్తున్నాం ఈ 3. దాని తర్వాత ద్వీపకల్ప నదులు వస్తాయి, నర్మదా, తపతి, ఇవన్నీ గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, ఇవన్నీ మనకు ద్వీపకల్ప నదులు. క్రింది వానిలో హిమనీ నదం కానిది ఏది అని అడుగుతారు, లేదంటే క్రింది వానిలో ద్వీపకల్ప నది కానిది ఏది అని అంటారు. ద్వీపకల్ప నదుల్లో 3 ఇచ్చేసి 1 ఇది ఇచ్చేస్తాడు. సో చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర నది కూడా మనకు హిమనీ నదాల కిందకే వస్తుంది. బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లో మానస సరోవరం సరస్సుకు తూర్పు పక్కన, ఇదంతా మానస సరోవరం అయితే ఈ తూర్పు పక్కన ఉన్నటువంటి సింధు మరియు సట్లెజ్ జన్మస్థానాలకు చాలా సమీపంలో ఇది పుట్టడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు మ్యాప్లో చూసుకున్నాం కదా. సో అది మనకు సింధు సట్లెజ్. ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్టయితే ఎక్కడ ఉంది? ఇక్కడేమో సింధు నది ఉంది, ఇక్కడేమో సట్లెజ్ నది ఉంది. ఇది మనకు సింధు నది ప్రవహించి చూడండి, ఈ విధంగా ఈడికి వస్తూ ఉంటుంది. ఈ సట్లెజ్ కూడా ఇక్కడ నుంచి మనకు ప్రవహించి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడి నుంచి చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం ఎక్కడైతే ఉందో, ఓకే, ఇక్కడ ఉంటుంది మానస సరోవరం. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ బ్రహ్మపుత్ర నది అనేది ఇక్కడ కలుసుకొని వాటి మధ్యలో సమీపంలో నుంచి రావడం జరుగుతుంది. సో అలా వచ్చినటువంటిది ఈ విధంగా చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో యూటర్న్ తీసుకుంటుంది. ఈ విధంగా చూడండి, షేప్ బాగా కనిపిస్తుంది. ఇలాగ యూటర్న్ తీసుకుంటుంది, అరుణాచలంలోకి ప్రవేశిస్తుంది. మన భారతదేశంలోకి ఏ రాష్ట్రం గుండా బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది అని అడుగుతారు. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ మనకు మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రవేశించేదాన్నే మనం ఏమంటామంటే ఆ భాగాన్ని మనం దీహాంగ్ అని చెప్పి అంటాం. ఆ భాగాన్ని మనం ఏమంటాం? దీహాంగ్ నది. ఓకే, దీహాంగ్. ఇక్కడ ఒక గాజ్ ఏర్పరచుకొని ఆ గాజ్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇలాగ వచ్చినటువంటిదే చూడండి, ఇక్కడ యూటర్న్ లాగా ఉంది చూడండి, ఇలాగ యూటర్న్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ గంగా నది వాటర్ అంతా బంగ్లాదేశ్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి కొంచెం పై పక్కకు చూడండి, ఈ బ్రహ్మపుత్ర నది రావడము, మళ్ళీ ఈ 2 కలిసిపోయి ఈ బంగాళాఖాతంలో కలిసిపోవడం, ఇంతకుముందు చూసుకున్నట్టుగా. ఇది అంతా నేను ఇక్కడ డయాగ్రామ్ రూపంలో చెప్పాను. సేమ్ ఇదే మన కింది పక్క అంతా మ్యాటర్ రూపంలో ఇచ్చారండి. సో చూద్దాము, ఇంపార్టెంట్. ఈ విధంగా డయాగ్రామ్ చూసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు చూద్దాము. సింధు లేదా సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో ఇది పుడుతుందండి. ఇది సింధు కంటే కొంచెం పొడవైందిగా చెప్పచ్చు. సింధు కంటే కొంచెం పొడవైంది ఏది క్రింది వానిలో నది అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గంగా ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఇచ్చారంటే, సో చూసుకుంటే బ్రహ్మపుత్ర నది అని చెప్పచ్చు. దాని ప్రవాహ మార్గంలో ఎక్కువ భాగం అనేది భారతదేశంలో వెలుపల ఉందంట. ఎక్కువగా చూడండి, మన భారతదేశంలో ప్రవహించలేదు, అది ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ కూడా ప్రవహించింది. ఆ రోంతనే మనకు ఈశాన్య రాష్ట్రాల్లోనే కొంచెం టచ్ అవుతుంది అంతే, మిగతాదంతా బయటనే ప్రవహిస్తుంది, అంటే ముందు పక్కన దేశాల్లోనే. ఓకే, ఇది హిమాలయాలకు సమాంతరంగా తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ఇక్కడంతా మనకు హిమాలయాలు ఉంటే కదా, ఇది కూడా ప్రవహించడం ఇలాగా అంటే దానికి సమాంతరంగా ఉంది కదా. సో ఈ విధంగా తూర్పు దిశగా అంటే ఈ పక్క తూర్పు దిశ, ఇదంతా పశ్చిమ దిశ భారతదేశానికి. ఇలాగ తూర్పు దిశగా ప్రవహిస్తుంది. నామ్చా బర్వా వద్దకు చేరిన తర్వాత, నామ్చా బర్వాకు చేరిన తర్వాత అంటే మనం ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నామ్చా బర్వాకు చేరుకున్న తర్వాత అది యు ఆకారంలో మలుపు తిరుగుతుందన్నమాట. తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గాజ్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇదే నేను చెప్పాను ఇప్పుడు. ఇక్కడంతా అరుణాచల్ ప్రదేశ్, దీని ద్వారానే లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడే ఆ రావడానికి ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే దిహాంగ్ అని చెప్పి అంటామండి. ఓకే, అడుగుతారు. ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ఒక గాజు ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రాంతాన్ని ఏమంటారు? దిహాంగ్. దీనిలో మనకు దిబాంగ్, లోహిత్ అనేటువంటి లేదా అనేక ఇంకొన్ని ఉపనదులు కూడా కలిసి తర్వాత అది అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడడం అనేది జరుగుతుంది మనకు అస్సాంలోకే. దీని యొక్క ఉపనదులు ఏమని చెప్పుకోవచ్చు అయితే బ్రహ్మపుత్రకి దిబాంగు, లోహిత్. ఇతర కూడా ఉన్నాయి కానీ అది ఇవ్వలేదు, మనకి ఇచ్చింది అయితే కన్నా దిబాంగు, లోహిత్. ఇంపార్టెంట్, చూసుకోవాలా. బ్రహ్మపుత్రను టిబెట్లో అయితే ఏమంటారంటే సాంగ్ పో అంటారండి. ఇంపార్టెంట్, చూసుకోవాలి. అదే మనం బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది కదా ఇది కింది పక్కకు, ఇలా బంగ్లాదేశ్లో అయితే కనుక మనకు జమునా అని చెప్పి పిలుస్తారు. ఓకే, బ్రహ్మపుత్రను టిబెట్లో ఏమని పిలుస్తారు? డాష్ అని ఇస్తారు, చూసుకోవాలి. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రను ఏ పేరుతో పిలుస్తారు? జమునా. తర్వాత ఇది ఇంకా మనకు చూసుకున్నాం ముందు
ముందర మనం చూసుకున్నాం. టిబెట్ ప్రాంతం అక్కడి నుంచి మనకు కిందికి వచ్చేసి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇక్కడ మనకు టిబెట్లో ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతం అంతా చలిగా పొడి ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి ఈ నది తక్కువ పరిమాణంలో నీటిని ఒండ్రుమట్టిని తీసుకొస్తుందండి. ఎక్కువ మనకు చలి పొడి ప్రాంతం అంతే, ఓకేనా. ఇక్కడ మనకు మట్టిని కూడా తీసుకొచ్చేంత ఉండదు, అందుకే తక్కువ పరిమాణంలో తెస్తుందండి. భారతదేశంలో ఇది అధిక వర్షపాతం పొందేటువంటి ప్రాంతం గుండా వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ బ్రహ్మపుత్ర నది అయితే, ఓకే. ఇక్కడ నుంచి ఈ నది పెద్ద మొత్తంలో నీటిని గణనీయమైన మొత్తంలో ఒండ్రు మట్టిని మోసుకొస్తుంది. అక్కడంతా వాటర్ రాదు, ఓన్లీ చల్లి పొడి ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి మోసుకురాలేదు. ఇక్కడ మన భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత అధిక వర్షపాతం గుండా ప్రవహిస్తుంది కాబట్టి ఆ వర్షం దాంతో అంతా కొట్టుకొని రావడం అనేది జరుగుతుంది. ఒండ్రు మట్టి అంతా వస్తుంది. అస్సాంలోని దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నది కాలువల అల్లికను కలిగి ఉండడం జరుగుతుంది. తద్వారా అనేక నదీ ద్వీపాలు అనేటివి ఏర్పరుస్తుందంట. బ్రహ్మపుత్ర ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ తీర ద్వీపం పేరు మీకు గుర్తుందా? ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్గా అడుగుతా చూడండి. మజూలీ అనమాట. మజూలీ ఇది మనకు అస్సాంలో ఉంది, ఓకే. బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడినటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ తీర ద్వీపం ఏదంటే మజూలీ, ఇది అస్సాంలో ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది దీని ఒడ్డు దాటి ప్రవహించడం వల్ల అస్సాం మరియు బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి వరదలు రావడం జరుగుతుందంట, ఓకే. దానివల్ల విస్తృతమైన వినాశనం కూడా జరుగుతుందంట. ఇతర ఉత్తర భారత నదుల వలె కాకుండా బ్రహ్మపుత్ర అనేది దాని నదీ గర్భంపై భారీ మొత్తంలో ఒండ్రుమట్టి నిక్షేపాలతో నింపడం వల్ల నదీ గర్భం పెరుగుదలకు కారణం అనేది అవుతుందండి. అంతేకాకుండా నది తన ప్రవాహ మార్గాన్ని కూడా తరచుగా మార్చుకుంటూ ఉంటుందంట, ఓకే. ఒకే మార్గం కాకుండా. ఇక్కడ మనకు ఏ నది ద్వారా ఎక్కువగా అస్సాం మరియు బంగ్లాదేశ్లో ఒకే వరదల కారణమై విస్తృతమైన వినాశనం జరుగుతుంది? బ్రహ్మపుత్ర నది. ఇంపార్టెంట్, బ్రహ్మపుత్ర ద్వారా ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ తీర ద్వీపం ఏది అంటే మజూలీ, ఇది మనకు అస్సాంలో చూడొచ్చు. నెక్స్ట్ అండి, దీంతో మనకు హిమనీ నదాలు అనేవి కంప్లీట్ అవుతాయి. 3 ఇచ్చారు మనకు, సింధు, గంగా, బ్రహ్మపుత్ర. అంటే ఏమని అర్థం? ఇవి మనకు హిమనీ నదాలు అంటే మనకు హిమాలయాలకు సంబంధించి మంచు ఏవైతే ఉందో వాటి కరగడం ద్వారా ఏర్పడినటువంటివే ఇవన్నీ. నెక్స్ట్ ద్వీపకల్ప నదులు అనేది చూద్దాం. ద్వీపకల్ప నదులు చూసినట్టయితే ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాగ క్షేత్రంగా పశ్చిమ కనుమలు అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమన్నాం, జల విభాజక క్షేత్రం అంటే ఈ పక్క నదులు ఉంటాయి, ఈ పక్క ఉంటుంది, ఈ పక్క కొంచెం ఎత్తైన ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్నే మనము వాటర్ డివైడ్ జల విభాజక క్షేత్రం అన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది పశ్చిమ కనుమలు, ఇదంతా మనకు పశ్చిమ కనుమలు అనమాట. పశ్చిమ కనుమలు ఇదైతే మనకు తీర ప్రాంతం, ఇదంతా మనకి ఏముంటుంది, సముద్రం, అరేబియన్ సీ ఉంటుంది ఈ పక్క అంతా. సో ఇది ఏమవుతుందంటే జల విభాజక క్షేత్రంగా ఉందన్నమాట. సో ఇదే చెప్తున్నారు, పశ్చిమ కనుమలు అనేటివి మనకు ప్రధాన జల విభాజక క్షేత్రంగా మనం చూసుకోవచ్చు. పశ్చిమ తీరానికి దగ్గరగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయంటే ఇక్కడ మనకు ఉత్తరం ఇదైతే దక్షిణం, ఓకే. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇది పశ్చిమ తీరానికి ఇలా మనకు విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్పంలోని అనేక ప్రధాన నదులైనటువంటి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది మనకు తూర్పు వైపుకు ప్రవహించడం అంటే ఏంటి, ఇదేమో తూర్పు అండి, ఇదేమో పడమర, ఓకే. ఇలాగ మనకి ఇక్కడ పుట్టేసి ఇదంతా మనకు తూర్పుకు ప్రవహించేసి తూర్పుకు ప్రవహించేటివన్నీ చూడండి మనకు బంగాళాఖాతంలో కలుస్తాయి, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. పశ్చిమ వైపుకు ప్రవహించేటివన్నీ మనకు అరేబియా సముద్రంలో కలుస్తాయి, అరేబియన్ సీలో కలుస్తాయి. ఇది ఒక గుడ్డు గుర్తు అనమాట. మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. అంటే పశ్చిమ వైపు కింది వానిలో పశ్చిమ వైపుగా ప్రవహించేటువంటి నదులేవి అంటే ఏమని అర్థం, అరేబియా సీలో కలిసేటివన్నీ అది చూసుకోవచ్చు. క్రింది వానిలో తూర్పు వైపుకు ప్రవహించేటువంటి నదులు, ఓకే, లేదా కానిది ఏది అని అడుగుతారు. తూర్పు వైపు ప్రవహించేటివన్నీ మనకు బంగాళాఖాతంలో కలిసేటివన్నీ తూర్పు వైపుకు ప్రవహిస్తాయి అని చెప్పచ్చు. ఇది మనకు గోదావరి, కృష్ణ, మహానది, కావేరి నదులన్నీ తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయండి. ఈ నదులు వాటి ముఖద్వారం వద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. వాటి ముఖద్వారం ఏదైతే ఉంటుందో వాటి వద్ద బాగా సారవంతమైనటువంటి మట్టి అంతా ఉంటుంది, అక్కడ డెల్టాలను ఏర్పరుస్తాయి. పశ్చిమ కనుమలకు పశ్చిమంగా అనేక చిన్న వాగులు ప్రవహిస్తూ ఉంటాయండి. అవే మనకు చూసుకున్నట్టయితే నర్మదా, తపతి ఈ నదులు మాత్రమే మనకు పశ్చిమ వైపుకే ప్రవహిస్తాయంట. అంటే ఎక్కడ కలుస్తాయి, ఇది అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. పశ్చిమ వైపుకు ప్రవహించేటివి ఈ రెండు అంట, నర్మదా, తపతి. ఇంపార్టెంట్, ఓకే. ఉప్పు కయ్యలను ఏర్పరుస్తాయి. ఇవి మనకు
ఉప్పు మేటలను మనకు ఏర్పరచడం అనేది జరుగుతుంది. ద్వీపకల్ప నదులు పరివారక ప్రాంతాలు మిగతా వాటికన్నా చూసుకున్నట్టయితే చిన్నవిగా ఉంటాయంట. ఫస్ట్ వన్ దీంట్లో భాగంగా ద్వీపకల్ప నదులలో భాగంగా నర్మదా, తపతి చెప్పాం కదా, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్మదా, తపతి. నర్మదా నదీ పరివాహక ప్రాంతం చూసినట్టయితే ఇది మనకి ఏమని చెప్పుకున్నాము, ఇలా పశ్చిమ కనుమల్లో పుట్టేసి పశ్చిమానికి మనకు ప్రవహించేసి పోయి అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకే, ఇది ఒకటి. ఇది పుట్టేటువంటిది ఎక్కడ పుడుతుందో చూద్దాం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమర్కంటక్ కొండల్లో పుడుతుంది. ఇంపార్టెంట్ చూసుకోవాలి, పుట్టేటువంటి ప్రదేశాలు ఇంపార్టెంట్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుడుతుంది. ఇది భ్రంశం కారణంగా, ఓకే, ఇది భ్రంశం కారణంగా అంటే ఫాల్టింగ్ అంటాము. ఆ ఫాల్టింగ్ కారణంగా ఏర్పడినటువంటి పగుల లోయలో పశ్చిమం వైపుకు ప్రవహించడం అనేది జరుగుతుందండి. సముద్రానికి వెళ్ళే మార్గంలో నర్మదా నది అనేక సుందరమైన ప్రదేశాలను కూడా సృష్టిస్తుంది. దాంట్లో భాగంగానే చూసుకున్నట్టయితే నర్మదా నది లోతైన గార్జ్ గుండా ప్రవహించి జబల్పూర్కు సమీపంలో ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.